ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి అంటే జూన్ 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు మరి వార ఫలాలు ఏం చెప్తున్నాయో, మీ వారపు జాతకం ద్వారా మీరు రాబోయే 7 రోజులకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. మీ కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, ఆర్థిక జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు, ప్రేమ జీవితం, విద్యార్థుల భవిష్యత్తు, ప్రయాణం, ఆస్తిపాస్తుల విషయంలో కలిగే లాభ నష్టాలు మొదలైన వాటికి సంబంధించిన సమాచారం మనం మన రాశి చక్రాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వారం మీకు అదృష్టం ఎలా ఉంది, ఏది మంచి ఏది చెడు, ఇటువంటి విషయాలన్నీ మనం ఆస్ట్రాలజీ ప్రకారం తెలుసుకోవచ్చు. ముందుగా మేషరాశి వారికి చాలా కాలం నుండి ఒక ముఖ్యమైన పని పెండింగ్లో ఉంటే ఈ కాలంలో మీరు ఈ పనిని త్యాగం చేయడం ద్వారా మీ పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అనవసరమైన విషయాలు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి, లేకపోతే రాబోయే రోజుల్లో మీకు సమస్యలు తలెత్తుతాయి. ఈ వారం ఉపాధి పనులు చేసేవారికి చాలా బిజీగా ఉంటారు. ఈ వారంలో మీరు పనికి సంబంధించిన ప్రయాణం కూడా చేయవలసి ఉంటుంది. మీరు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేస్తూ ఉంటే ఈ సమయం మీకు నిరాశ కలిగించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ వ్యాపారం బేసిక్గా ఉంటుంది. మీరు ఓపికగా పనిచేయడం, కొత్తగా చేయకుండా ఉండడం కూడా మంచిది. ఇక కుటుంబ జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ కాలంలో బంధువులతో విభేదాలు జరగవచ్చు. మీ ప్రవర్తనపై మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవడం మంచిది. మీరు వివాహము కానివారైతే ప్రేమ వివాహం చేయాలని అనుకుంటే ఈ విషయంపై మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఇది సరైన సమయం. ఇక డబ్బు పరంగా ఈ వారం మీకు కలిసి వస్తుంది. మీ ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చులు పెరగడం మీ చింతను పెంచుతుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల అదుపులో ఉంచుకోవాలని సలహా ఇవ్వబడుతుంది. ఇక వృషభ రాశి వారికి మీ కుటుంబంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వారంలో ఇంట్లో వారితో విభేదాలు ముగుస్తాయి. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, వారం మధ్యలో మీరు కుటుంబ సభ్యులతో ఒక చిన్న యాత్రకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో ఈ సమయం చాలా సంతోషంగా గడుపుతారు. మీ వివాహ జీవితంలో ఆనందం ఉంటుంది. పని విషయంలో ఉపాధి ఉన్న వారికి అకస్మాత్తుగా పెద్ద పురోగతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అమ్మకాలు మరియు మార్కెటింగ్ సంబంధించిన పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు వ్యాపారవేత్త అయితే భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు తొందరపడవద్దు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, లేకపోతే లాభానికి బదులుగా నష్టం జరగవచ్చు. ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. ఈ కాలంలో మీరు సేకరించిన పెట్టుబడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మీకు పొట్టకు సంబంధించిన సమస్యలు ఉంటే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇక మిథున రాశి ఈ వారం మిథున రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ కాలంలో మీ వ్యాపారం పెరుగుతుంది. ఇది కాకుండా మీ ఆర్థిక సమస్యలు కూడా అంతమవుతాయి. మీరు లగ్జరీ వస్తువులతో వ్యాపారం చేస్తూ ఉంటే ఈ కాలంలో పెద్ద ఆర్థిక లాభాలు పొందవచ్చు. ఇక ఇదే సమయంలో ఉద్యోగ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన పని భారం పెరుగుతుంది. మీ పనులన్నీ ప్రశాంతమైన మనసుతో పూర్తి చేయాలని మీకు అలా చేయడం వల్ల మీకు మంచిది. అంతేకాకుండా సీనియర్ అధికారులతో గౌరవంగా ఉండడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలు నివారించండి, లేదంటే మీపై చెడు ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ విషయంలో ఈ వారంలో ఇంటి వాతావరణం బాగుండదు. ప్రియమైన వారితో సఖ్యత కూడా సరిగా ఉండదు. మాట్లాడడం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇక మీరు మాట్లాడే చెడు మాటలు ప్రియమైన వారి మనోభావాలను దెబ్బతీస్తాయి. జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉంటాయి. మీ మధ్య ఏదైనా అపార్థం ఉంటే మీరు మాట్లాడుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఇక ఆర్థికంగా ఈ కాలంలో మీరు కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆరోగ్య విషయంలో మీరు స్పాండిలిస్కి సంబంధించిన రోగులైతే ఈ సమయం మంచిగా అయితే లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి మీరు ఉద్యోగస్తులైతే ఈ వారం మీకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రమోషన్స్ కోసం మీరు చాలా కాలం కష్టపడుతుంటే ఈ కాలంలో మీ కృషి విజయవంతమవుతుంది. ఉన్నత స్థానం సాధించడంతో మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కూడా చాలా అదృష్టంగా ఉంటుంది. మీకు ఈ వారం జాయినింగ్ లెటర్ కూడా పొందవచ్చు. బట్టలు, బ్యూటీ ప్రొడక్ట్స్, నగలు మొదలైన వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ వారంలో మీరు ఆశించిన ఫలితాలను పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. తల్లిదండ్రులతో మీ సంబంధం బాగుంటుంది. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే ఈ సమయంలో మీ ఇంటి పెద్దల ఆమోదం కూడా పొందవచ్చు. ఈ వారం మీకు ఆర్థిక విషయాల్లో బాగుంటుంది. ఈ సమయంలో మీరు చాలా ఆదా చేయగలుగుతారు. మీ ఆరోగ్య విషయంలో మీకు ఇప్పటికీ ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ కాలంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి ఈ వారం పని విషయంలో సింహరాశి వారు చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. మీరు అజాగ్రత్తగా ఉండకపోవడం మంచిది, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వార ప్రారంభ రోజుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. ఉద్యోగం లేదా వ్యాపారం అయినా మీపై పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తే మీరు ఆఫీసులో చాలా బ్యాలెన్స్గా ప్రవర్తించాలి.
మీ వ్యక్తిగత జీవితం గురించి సహోద్యోగులతో పంచుకోవడం మానుకోవాలి. వారం మధ్యలో రిటైల్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో మీరు మంచి ఆర్థిక లాభాలు పొందుతారు. ఈ కాలంలో మీ చిక్కుకున్న కొన్ని పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ పరిస్థితుల్లో సాధారణమైనవి ఉన్నవి. ఇంటి పెద్దలతో మీ సంబంధం బాగుంటుంది. మీరు భూమి, స్థలం, ఇల్లుకి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, కానీ అనవసరమైన ఖర్చులు నివారించమని సలహా ఇవ్వబడుతుంది. మీకు ఈ వారంలో పని భారం ఎక్కువ కారణంగా మీకు అలసట చాలా పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇక కన్యరాశి వారికి వైవాహ జీవితంలో అసమ్మతి పెరుగుతుంది. అనవసరమైన మాటలు మాట్లాడుకోవడం మానుకోవాలి, లేకపోతే మీ ఇంటి శాంతికి భంగం కలుగుతుంది. ప్రేమ విషయంలో మీరు మీ ప్రియులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ఈ వారం వ్యాపారస్తుల కోసం మిశ్రమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. లాభాలు కూడా పొందుతారు, మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వారం చివరిలో మీ ముందు పెద్ద మార్పులు కూడా రావచ్చు. మీరు మీ వ్యాపార నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ కాలంలో మీకు సీనియర్ అధికారుల నుండి మార్గదర్శకత్వం లభిస్తుంది. అయితే మీరు పని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీరు మీ పనితీరును మార్చుకోవడం మంచిది, లేదంటే పురోగతి దెబ్బతింటుంది. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచడానికి ఈ కాలంలో మీరు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇక ఆరోగ్య విషయంలో ఈ సమయంలో మీకు నరాలకు సంబంధించిన కొంత సమస్యలు అయితే ఉన్నవి. ఇక తులారాశి వారికి చాలా ముఖ్యమైనది ఈ వారం. మీరు ఉద్యోగస్తులు అయితే మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ కాలంలో ఏదైనా సానుకూల మార్పు సాధ్యంగా ఉంటుంది. మీ కృషి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఉన్నత స్థానాన్ని పొందుతారు. మీరు వ్యాపారంలో పెద్ద నష్టాన్ని చూసినట్లయితే ఈ మధ్యకాలంలో మీరు దాన్ని తీర్చడానికి మంచి అవకాశం కూడా పొందుతారు. ఇక పూర్వీకుల వ్యాపారంతో సంబంధం ఉన్న స్థానికులు అయితే మీరు విపరీతమైన ఆర్థిక లాభాలను ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ విషయంలో మీకు సాధారణంగా ఉండబోతుంది. ఇంటి సభ్యులతో సంబంధాల్లో మంచి సామరస్యం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో విభేదాలు కలిగి ఉంటే ఈ సమయంలో వారి కోపాన్ని శాంతింపజేయవచ్చు. అనవసరమైన విషయాలపై ఒకరితో ఒకరు వాదనలు మానుకోవాలి, లేకపోతే మీ సంబంధం బలహీనపడవచ్చు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. మీరు తెలివిగా ఖర్చు చేయాలని సలహా ఇవ్వబడుతుంది. ఇక మీ ఆరోగ్య విషయంలో మీకు సాధారణంగా ఉండబోతుంది. ఇక వృశ్చిక రాశి వారికి డబ్బు విషయంలో ఈ వారం మీకు మంచిగా అయితే లేదు. వార ప్రారంభంలో ఆర్థిక సమస్యలు ఉన్నవి. ఈ కాలంలో డబ్బు లేకపోవడం వల్ల మీ పనులు కొంత అసంపూర్ణంగా ఉంటుంది. మీరు ఓపిక పట్టాలని, అలాగే వ్యాపారం చేసేవారైతే అప్పు తీసుకోవాలని ఆలోచిస్తుంటే తొందరపడి తీసుకోవద్దని సలహా ఇవ్వబడుతుంది. ఇక వారం చివరిలో మీరు ఏదైనా పనిలో ప్రభుత్వానికి అడ్డంకిగా ఉండవచ్చు. మీరు తెలివిగా విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఇక కార్యాలయంలో జరుగుతున్న రాజకీయాల గురించి జాగ్రత్తగా ఉండాలి. మహిళా సహోద్యోగులతో మంచి ప్రవర్తన కొనసాగించాలి. కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ కాలంలో ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ తోబుట్టువులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ సమయంలో మీరు జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపడానికి కూడా అవకాశం పొందుతారు. ఇక ఆరోగ్య విషయంలో మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ధనుసు రాశి వారు వైవాహ జీవితంలో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు. ఈ కాలంలో ఒకరిపై ఒకరు మీకు నమ్మకం బలపడుతుంది. మీ ప్రతి నిర్ణయాల్లో మీ ప్రియమైన వారి మద్దతు మీకు లభిస్తుంది. ఇక వివాహం కాని వారికి పెళ్లికి అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో పెళ్లి ప్రపోజల్స్ కూడా రావచ్చు. ప్రేమ విషయంలో ఈ సమయం అయితే మంచిది కాదు. మీ మధ్య ఉద్రిక్తత సాధ్యంగా ఉంటుంది. మీరు త్వరగా ఏ నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇక ఈ సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. మీ విద్యలో ఏవైనా పెద్ద అడ్డంకులు తొలగించబడతాయి. మీరు శ్రద్ధగా అధ్యయనం చేయగలుగుతారు. పనిలో లేదా ఉద్యోగంలో, వ్యాపారంలో అయినా మీరు కష్టపడాలి. వారం చివరిలో తండ్రి ఆరోగ్యం క్షీణించడం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది. అధిక ఒత్తిడి వల్ల మీ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ఇక మకర రాశి వారి కష్టపడి పనిచేసినప్పటికీ మీరు పనిలో ఆశించిన ఫలితాలను ఈ వారం పొందలేకపోతే మీరు నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. మీరు సహనంతో, ప్రశాంతతతో పనిచేస్తారు. సమయం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీ కృషికి మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఒక విదేశీ కంపెనీలో పనిచేసే వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది ఉంటుంది. ఈ కాలంలో మీకు ఎదురయ్యే ఏదైనా పెద్ద అడ్డంకిని తొలగించుకోవచ్చు. మీరు వ్యాపారవేత్త అయితే మీరు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటే ఈ కాలంలో మీరు విజయాన్ని సాధించకపోవచ్చు. మీ వ్యాపార నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ వారం ఫ్యామిలీ బాగుంటుంది. మీ కుటుంబ సభ్యుల కోసం తగినంత సమయాన్ని కూడా గడుపుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులతో మీరు గడిపే సమయం చాలా ముఖ్యమైనది. మీరు వివాహం చేసుకుని ఉండి మీ ప్రవర్తనతో మీ జీవిత భాగస్వామితో చక్కగా ఉండడానికి ప్రయత్నించండి. మీ నిర్ణయాలు మీ ప్రియమైన వారిపై విధించకుండా ఉండండి. ఆర్థిక పరంగా బాగుంటుంది. మీరు పెద్ద కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఈ సమయం దానికి సరైనది కాదు. ఇక ఆరోగ్య విషయంలో మీరు డయాబెటిక్ రోగి అయి ఉంటే ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలని సలహా. ఇక కుంభరాశి వారికి ఎవరైతే కష్టపడి ఉపాధి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ఈ కాలంలో మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. మీరు ఒక పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తుంటే మీ మంచి పనికి మీరు బాస్ నుండి చాలా ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందుతారు.
ప్రత్యేకించి మీరు బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తూ ఉంటే ఈ సమయం మీకు అదృష్టంగా ఉంటుంది. ఆస్తి మరియు రవాణా సంబంధిత పనులు చేసేవారికి ఈ కాలంలో ఆశించిన ఫలితాలను పొందకపోవచ్చు. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవారు ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. ఇక కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ కాలంలో చాలా వరకు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇంటి పెద్దల ఆశీర్వాదం పొందుతారు. జీవిత భాగస్వామితో సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు ఇంటి బాధ్యతలను నెరవేరుస్తారు. మీరు మీ పిల్లల విద్య గురించి ఆందోళన చెందుతుంటే ఈ కాలంలో మీకు సమస్యల నుండి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు మీ మొత్తం వారి బడ్జెట్ను ముందుగానే ప్లాన్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా దాని ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఇక ఆరోగ్య విషయంలో మీకు బీపీగానే ఉంటే మీరు మరింత కోపం తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక చివరిగా మీనరాశి వారు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ఈ కాలంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు నిరుద్యోగులైతే ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మరింత ప్రయత్నించాలి. మీలో ఉన్న అజాగ్రత్తలు ఏవైతే ఉన్నావో అవి కొద్దిగా సమస్యను సృష్టించే అవకాశం ఉన్నాయి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే దీనికి మంచి సమయం అయితే కాదు. ఇక ఈ సమయంలో మీరు చర్చను నివారించడం మంచిది, లేకపోతే పెద్ద ఆర్థిక నష్టాలు కూడా జరుగుతాయి. ఇక కుటుంబంలో కొంత కలతలుంటాయి. ఇక వారం ప్రారంభ రోజుల్లో మీరు మీ ఇంటి సభ్యులతో విభేదాలు కలిగి ఉండవచ్చు. ఈ కాలంలో తండ్రితో సంబంధం క్షీణిస్తుంది. మీ పెద్దలను గౌరవించడం మరియు అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. మీరు వారం చివరిలో మీ జీవిత భాగస్వామితో దూరం ప్రయాణం చేయవచ్చు. మీ ఆరోగ్య విషయంలో మీ ఆహారం పానీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సలహా ఇవ్వబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఇది ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వారంలో ఇవ్వబడింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.